నువ్వెవరు? మామయ్యని. బయటికెళ్ళు. నువ్వెవరు? బావని. నువ్వు బయటికెళ్ళు. నువ్వు? చుట్టాన్ని. బయటికెళ్ళ. నువ్వెవరు? స్నేహితుణ్ణి. నువ్వు ఉండొచ్చు, లోపలికెళ్ళు. ఓకే, అసలు అసలు నేను ఎవరన్నారు ఇక్కడికి? మేము చాలా సీరియస్ గా మాట్లాడుకున్నాం. యు ప్లీజ్ గెట్ అవుట్. ఎస్ గురూజీ. మరి కాఫీ? వద్దు 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 వద్దు. ఈసారి కప్ కొడుతుంది. ఏంటి నిజంగా ఇయర్ కప్ కొడుతుందా? కానీ ఈ 4 రోజులు నేను చెప్పినట్టు చేయాలి. అలాగే చేస్తాను. ఈ నిమ్మకాయ దిండు కింద పెట్టుకుని పడుకో. కొబ్బరికాయ గుమ్మానికి కట్టు. కుండలో హారతి పెట్టు. ఎప్పుడు చండా మంత్రమే నీ నాలుక మీద ఉండాలి. చెప్పు. ఈసాల కప్పు నమ్దే. ఈసల కప్ నమ్దే. ఈసాల కప్పు నమ్దే. ఈసల కప్ నమ్దే. ఈసాల కప్పు నమ్దే. ఈసల కప్ నమ్దే. ఈసాల కప్పు నమ్దే. ఈసల కప్. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. రాత్రి 2 పెగ్గులు ఎక్కువ తాగిన గురువు గారు కింగ్కి ఎలాగైనా కాళ్ళు తెప్పించేయాలని ఆ మైకంలో ఆకర్రాగం పాడేశారు. దాంతో మొదటికే మోసం. రాజమాత ఒక్కసారి ఆలోచించండి. ఇదే నా మాట. నా మాటే శాసనాల గ్రంథం తెప్పించండి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పని చేయడం మాత్రం చేత కాదు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్? ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. కాలేజ్ అని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్లు ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. రియాక్షన్ చూడాలి. మొత్తం మీరే చేశారు. నేనా? మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు. నన్నేమీ అడగొద్దు, నేనేం చెప్పను. నాకు తెలియకుండా మీరెవరు ఈ ఇంటి గడప దాటి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఏం జరిగినా సరే ఎవరు కాలు కూడా కదపడానికి వీల్లేదు. నేనేం చేయలేను, నా వల్ల కాదు. నేనేమీ చేయలేను. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి. అది కాదు, ఏది కాదు, ఏది కాదు, ఏది కాదు. నీకు తెలియదా? చెప్తుంటే అర్థం కావట్లేదా? తీసుకెళ్ళి ఇక్కడి నుంచి. ఓ, మీకు తెలియంది కాదు, తరతరాలుగా మా వంశానికి ఒక శాపం. శాపం కాదు, చేసుకున్న పాపం ప్రాయశ్చిత్తం జరగాల్సింది. నేనేం చేయలేను, నేనేమీ చేయలేను. రక్తాభిషేకం జరగాల్సింది, జరిగి తీరాల్సిందే. కాసంత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింటూ గొడ్డుకి తేడా అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? ఏంద్రా కాలేజీకి వచ్చి నకరాలు చేస్తున్నావు? అమ్మా దగ్గరకు వస్తున్నాం బ్రో, చీరేస్తా. అమ్మా ఇది గుంజేస్తుంది ఏంద్రా? దగ్గర రాకి, ఇది బ్లేడ్ ఎరకనా? చీరేస్తా. చీరుతావు అంతే కదా? ఏం బ్రో బెల్ట్ తీస్తున్నావు? కొడతావా? అరే జిప్పు తీసుకున్నా పోర్లూరు వాడా? నీది ఇంత పెద్ద గుంటుందని నాకు ఎరకలేదన్నా. అన్న జాగ్రత్త, మెడల్ నొక్కుతాను అన్న. పాప నెలకు నేను ఒక్కనే కొడుకున్నా. అన్న కింద కూర్చుని పైన పెడుతున్నావు అన్న. చీరేస్తా.
सबके साथ जिसकी तरफ गेंद जाएगी वही तो आगे लगेगा।